అమెరికా వైట్ హౌస్లో అంటే డొనాల్డ్ ట్రంప్ అధికార నివాసంలో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ప్రెస్సునంతా పిలిచాడు. పిలిచి ఏం మాట్లాడతాడంటే యుఎస్కు ఇరాన్కు మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ వైరుధ్యం ఏదైతే ఉందో అది యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికైనా యుద్ధం ముగిస్తే మంచిది. ఎందుకంటే అమెరికా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఇది అమెరికాకు ఇరాన్కు మధ్య ఇజ్రాయెల్కు మధ్య సంబంధమే కాకుండా ఈ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటి మీద ప్రభావం చూపుతోంది అని చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినవాడు ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ఒక నివేదన చేస్తాడు. ఏమిటి అంటే, ప్రపంచ నేతలారా మీరందరూ కలిసి రండి, ఐకమత్యంగా రండి, వచ్చి ఆ ఇరాన్ను యుద్ధం ఆపేయమని మీరు చెప్పండి. ఎందుకు అంటే అంతర్జాతీయ మార్కెట్ మొత్తం దెబ్బతింటుంది, ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆర్థికంగానే కాదు, యుఎస్ మిలిటరీ పరంగా కూడా బాగా దెబ్బతింటుంది. మా అమెరికా ప్రజలు చాలా బాధలకు గురవుతున్నారు అని చెబుతూ గద్గద స్వరంతో భావోద్వేగంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సన్నివేశం ఎవరు ఊహించలేదు. ప్రెస్ వాళ్ళు కానీ ఆయన స్టాఫ్ కానీ ఎవరు ఊహించలేదు. అది బయటకు వచ్చింది. ఇంతదాకా ఏం చేస్తున్నారు అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు? సరైన వార్తల్ని ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టం చేస్తూ వచ్చారు. ఇది కూడా కట్టుదిట్టం చేశారు, కానీ ఇది బయటికి వచ్చింది. కళ్ళు నీళ్లు పెట్టుకొని తుడుచుకుంటున్న దృశ్యం మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ఆయన చెప్పేది ఏమిటి అంటే యుద్ధం దగ్గర ఆగిపోవటం లేదు, అది ఇంకా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని ప్రపంచ నేతల్ని పిలిచి మీరందరూ కలగజేసుకొని ఇరాన్ మీద ఒత్తిడి పెంచి యుద్ధం ఆపేయమని చెప్పండి. అయ్యా, కామన్ పీపుల్, మనలాంటి సామాన్యులం అడిగే చిన్న ప్రశ్న ఏమిటంటే, నువ్వు ప్రపంచ నేతల్ని సంప్రదించి యుద్ధానికి దిగావా బాబు? నీ మొండి పట్టుదలతోటి, మూర్ఖత్వంతోటి అనవసరంగా యుద్ధాన్ని తవ్వావు. నువ్వును నీ మిత్రుడు ఇజ్రాయిల్ బెంజమిన్ నెతన్యాహు కలిసి యుద్ధంలోకి దిగారు. మీరు అనుకున్నారు 1-2 రోజుల్లో అయిపోతుంది, ఏముంది, ఆ ఇజ్రాయిల్ అగ్రనేతలందరూ లొంగిపోతారు, ఇరాన్ మొత్తం మనం స్వాధీనం చేసుకుంటాము, అక్కడి ఆయిల్ బావులు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలు అవన్నీ మన స్వాధీనంలోకి వస్తాయని వీళ్ళు కలలు కన్నారు. కానీ మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్ ఖొమేనీ దాడుల్లో చనిపోయినా, ఆయన కుటుంబం అంతా చనిపోయినా కూడా వాళ్ళ రెండో కొడుకు బతికాడు. ఆ రెండో కొడుకు కూడా అక్కడే ఉన్నాడు, ముస్తఫా. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఎందుకో ఒక్క అర నిమిషం ముందు అతను ఆ స్థలాన్ని వదిలి బయటికి వచ్చి గార్డెన్లోకి పోయాడట. అంత మాత్రంలోనే ఆ బిల్డింగ్ మీద అట్లా దాడి జరిగింది, అందరికీ కుటుంబం మొత్తం చనిపోయారు. అది అయిపోయింది. మరి అది అయిపోయిన తర్వాత ఆపొచ్చు కదా, 20 రోజులుగా ఎందుకు కొనసాగిస్తున్నారు? అది కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్లను చంపారు, అధికారులను చంపారు, లక్షల మంది జనం చచ్చిపోయారు. ఇంత నష్టం జరిగిన తర్వాత ఇరాన్ చెప్తూనే ఉంది, ఎంతకైనా సరే మేము పోరాడతాము, మేము ఈ యుద్ధం మొదలు పెట్టలేదు, కానీ అంతం చేసేది, ముగింపు పలికేది మేమే అని ఇరాన్ గట్టిగా చెప్పింది. ఇవన్నీ విన్న తర్వాత ట్రంప్ అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సింది కదా. ఎందుకు 20 రోజులు కొనసాగించి అక్కడ జలసంధి దగ్గర ఓడలనన్నీ ఆపి, హర్ముజ్ జలసంధి దగ్గర ఆయిల్ ట్యాంక్స్ తీసుకొచ్చేటివన్నీ ఆపి. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. మన ఇండియాకు సంబంధించిన ఒక నౌక కూడా పెట్రోలు, ఆయిల్, గ్యాస్ తీసుకొని వచ్చింది. అయితే అది భారత ప్రభుత్వం మీద గౌరవంతో వాళ్ళు విడుదల చేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, భారత ప్రజలు మమ్మల్ని ఇష్టపడ్డారు, మా అధినాయకుడు చనిపోయినప్పుడు కండోలెన్స్ తెలిపారు, మా పట్ల వాళ్లకు గౌరవం ఉంది,
అందువల్ల భారత ప్రజలను ఉద్దేశించి మేము ఆ భారతీయ నౌకను విడుదల చేస్తున్నాము. ఎందుకంటే భారత ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. భారత్కు ఇరాన్కు 3000 ఏళ్ల నాటి సంబంధం ఉంటే దాన్ని ఖాతరు చేయకుండా పోయి శత్రువైన ఇజ్రాయెల్తో కలిసి వస్తావా? సరే కలిశావు. వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు కనీసం సంతాపం తెలపలేదే, ఖండించలేదే. ఇన్ని తప్పులు ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడేమైంది? భారత ప్రజల మంచితనంతో ఆయిల్, గ్యాసు ఇండియాకు వచ్చింది ఆ నౌక ద్వారా. సరే, అది అలా ఉండనియండి. నెతన్యాహు ఏం చేశాడు? వాడు బతికాడా చచ్చాడా అనేది ఒక పుకారు పుట్టింది, చచ్చిపోయాడు అని. తీరా ఒక వీడియో విడుదల ఏం చేశాడంటే, నెతన్యాహు ఒక కాఫీ షాపులో కాఫీ తాగుతూ నేను బతికే ఉన్నాను, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్తున్నాడు. తీరా చూస్తే అది ఏఐ జనరేటెడ్ వీడియో, ఫేక్ వీడియో. ఆ ఫేక్ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయటము? ఇట్లా కల్లబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు గార్చి ఎందుకు డ్రామాలు ఆడటము? వీళ్ళిద్దరూ, నెతన్యాహు, ట్రంప్ అంతర్జాతీయ గుండాలుగా వ్యవహరిస్తున్నారు కదా, ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న దుర్మార్గులు కదా. వీళ్లను ప్రపంచ నేతలందరూ వెనకేసుకొని రావాలా, సంఘీభావం తెలపాలా? ఇంకొకటి అన్నాడు మధ్యలో, మీరందరూ ప్రపంచ నేతలారా, మీరందరూ కలిసి రండి, అక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర మనం ఒత్తిడి పెంచి మన నౌకల్ని మనం విడిపించుకుందాం అంటే ఒక్కడు రాలేదు. పెద్ద పెద్ద దేశాలు కాదు, చిన్న దేశాలు కూడా రాలేదు. శ్రీలంక కూడా యుఎస్కు నో చెప్పింది. అమెరికన్ విమానాలు శ్రీలంకలో ల్యాండ్ అవుతాము అని పర్మిషన్ అడిగితే శ్రీలంక అధ్యక్షుడు అవసరం లేదు, మాకు అట్లాంటి పర్మిషన్ మేమే ఇవ్వము అని కరాఖండిగా చెప్పింది. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ విశాఖపట్నంలో నావెల్ ఫీస్ట్కు అన్ని దేశాల నుంచి ఆహ్వానిస్తే ఇరాన్ నుంచి కూడా నౌక వచ్చింది. అంటే ఇరాన్ నుంచి వచ్చిన నౌక ఏంటి? అది మన అతిథి. దాని బాగోగులు చూడాల్సిన బాధ్యత ఎవరిది? భారత ప్రభుత్వానిది. అయితే అక్కడ కార్యక్రమం ముగించుకొని అది తిరిగిపోతుంటే శ్రీలంకకు సమీపంలో యుఎస్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఆ నౌకను ముంచేశారు. ముంచేస్తే శ్రీలంక వాళ్ళు వాళ్లను రక్షించారు. ఆహ్వానం పంపి పిలిచిన వాడేమో నోరు మూసుకొని కూర్చున్నాడు మోడీ ప్రభుత్వం. సంబంధం లేని శ్రీలంక వాళ్లేమో వాళ్ళ ప్రాణాలు కాపాడారు. ఎందుకు? మానవత్వం వల్ల కాపాడారు. ఇది మన ప్రభుత్వం చేస్తున్న అంతర్జాతీయ అవగాహనతోటి గొప్ప గొప్ప పనులు ఇలాంటివి చేస్తున్నారు అని మనం సామాన్యులుగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. నిన్న ట్రంప్ కాదు, ఇక్కడ కూడా మోడీ బోరుమని ఏడ్చాడు. మానవీయ విలువలు లేకుండా, నైతికత లేకుండా అబద్ధాలు ఆడుతూ అధికారంలో కొనసాగుతూ ఇంకా ఏమి చేయాలో తోచనప్పుడు వచ్చి బోరుమని ఏడ్చి అదొక డ్రామా. అది నిజమైన ఏడుపు, బాధ అని ఎవ్వడూ అనుకోవటం లేదు ప్రపంచంలో. ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్న ఇలాంటి దేశాధినేతలు మనకు అవసరమా? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. లెట్ us మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వచ్చిన వాడు అమెరికా యొక్క పరుగును పూర్తి దిగజార్చటం కాదు, 20 అడుగులు గొయ్యి తీసి అందులో పాతి పెట్టాడు. అందువల్ల నేను అనేది ఏమిటంటే, అమెరికాను అగ్రదేశం అని ఎవరు అనకండి, అదొక ఉగ్రదేశం. లేకపోతే ఆ మదూరోను, వెనిజులా అధ్యక్షుణ్ణి పోయి అరెస్ట్ చేసి తీసుకుపోతారా? ఎవడి రాజ్యం వాడు, ఎవడి పరిపాలన వాడు చూసుకుంటున్నప్పుడు నువ్వెవడండి అసలు? యు ఆర్ ఏ అవుట్ సైడర్. ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకోవాలి, ఒప్పందాలు చేసుకోవాలి, అంతే. ఇంటర్నేషనల్ కొన్ని ఉన్నాయి కదా నిబంధనలు, వాటిని పాటించాలి. ఈ మధ్యకాలంలో యుఎన్ఓ అనేది ఒక సంస్థ ఉంది కూడా మనం మర్చిపోయాం. ఎందుకంటే అది ఎక్కడ కనబడట్లేదు, నోరిప్పట్లేదు. ఎందుకు అట్లాంటి సంస్థలు ఉండి? అందువల్ల వాటి వల్ల కాదు, సామాన్యుల వల్లనే ఫలితాలు ఉంటాయి. అందువల్ల సామాన్యులే వివేచనతో ప్రవర్తించాలి. ఎక్కడికక్కడ దేన్ని ఖండించాలో దాన్ని ఖండిస్తూ ఉండాలి.